ప్రభు అయిన యేసుక్రీస్తునామమున మీ అందరికీ వందనాలు. అందరు బాగున్నారా? బాగున్నారా? చాలా చాలా బాగున్నారా? దేవుని కృపను బట్టి అందరూ బాగున్నారు. దేవునికి వందనాలు. సో దేవుడి గత సంవత్సరం అంతా కార్చి మన యొక్క నూతన సంవత్సరాన్ని మనకి ఇచ్చాడు. దాంట్లో ప్రవేశపెట్టి ఇప్పటికీ సుమారుగా 10 దినాలు కాపాడాడు. దాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. అయితే పోయిన సంవత్సరం అంతా కూడా ప్రపంచ దేశాలు, ప్రపంచంలో ఉన్న అనేక రాజ్యాలు, సంస్థలు దేని గురించి ఆలోచన చేస్తున్నాయి, లేకపోతే ఏం చేస్తున్నాయని కొంతమంది సర్వే చేయడం జరిగింది. ఒక సంస్థ వాళ్ళు చెప్పిన మాటలు ఏంటి అంటే, అమెరికా వాళ్ళేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారట. జ్ఞానం సంపాదించాలి, జ్ఞానాన్ని వృద్ధి చెందించాలి అనే కోణంలో వాళ్ళు చూస్తున్నారట. రష్యా వాళ్ళు ఏమో ఆయుధాలు, సామాగ్రిని మొత్తాన్ని తయారు చేసుకోవాలి, గొప్ప గొప్ప వెపన్స్ని మనము నేలకొల్పాలి అనేది వాళ్ళు తయారు చేసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నట. అయితే చైనా వాళ్ళు ఆర్థికంగా చాలా ముందుకెళ్ళిపోతున్నట. సంపాదించే విషయంలో వాళ్ళు చాలా ఫాస్ట్గా గురవుతుంది, అంటే చాలా తొందరగా వాళ్ళు ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నట. మన భారతదేశం గురించి వాళ్ళు ఆలోచన చేసినప్పుడు, మన భారతదేశంలో ఇప్పటికి కూడా కులాలతోని, మతాల పేర్లతోని గొడవలు జరగడం, ద్వేషించడం, హింసించడం ఇట్లా జరుగుతున్నాయని వాళ్ళు చెప్తున్నారు. అయితే ప్రపంచంలో అతి వేగంగా మునిగిపోయే నగరం ఏదైనా ఉన్నదంటే అది జకర్తా అనే నగరం, ఇండోనేషియా రాజధాని జకర్తా. సో ఇవి వాళ్ళు ఇచ్చిన కొన్ని అంశాలు. అంటే దేశం కాదు, ప్రపంచం ఎటువైపు పోతుంది అనే కోణంలో వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, కొన్ని విషయాలు మనకు తెలియాలి. క్రైస్తవులుగా మనం జీవిస్తున్న భూమి మీద కొన్ని విషయాలు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నేను చాలాసార్లు చెప్తూ ఉంటా, క్రైస్తవుడు అనేవాడు ఈ లోకంలో ఉన్నాడంటే మన గురించి మనం ఆలోచన చేయాలి, కుటుంబం గురించి ఆలోచన చేయాలి, ప్రపంచం గురించి కూడా ఆలోచన చేయాలి. దేవుడు ఏమంటాడంటే, రాజ్యాలు, సంస్థానాలు, అధిపతులు, న్యాయాధిపతులు అందరూ కూడా నా ఆధీనంలో ఉన్నారని చెప్తారు కదా. సో కాబట్టి మనం అది ఆలోచన చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో భారతదేశం గురించి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ అది. ఇంకా మనము ఎటువంటి విషయాలలో ముందుకెళ్తలేమన్నమాట. అంటే మనమే కొట్టుకోవడం సరిపోతుంది. చైనా వాడేమో ఆర్థికంగా చాలా ముందుకెళ్ళిపోతున్నాడు, అమెరికా వాడేమో జ్ఞానాన్ని చాలా తొందరగా అభ్యసిస్తున్నాడు, రష్యన్స్ ఏమో వెపన్స్ని తయారు చేసుకోవడంలో బిజీ అయిపోయాడు. కానీ మనం మాత్రము మనమే కొట్టుకోవడం అనేది సరిపోతుంది అనేది వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్. సో దీని గురించి మనం ప్రార్థన చేయాలి, మన దేశం గురించి. సో అది మన ముందున్న ఒక పెద్ద సవాల్తో కూడుకున్న పని. అయితే మన వాక్యాలకు వెళ్దాం. ఎవరైనా ఒకరు తీయండి. ఆదికాండం 41వ అధ్యాయం 32-33 వచనాలు దయచేసి ఎవరైనా చదవగలరా? ముప్పై మూడు. నెక్స్ట్. ఓకే, థ్యాంక్ యూ. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. మా దేవా, మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. నీ వాక్యంలోకి వెళ్ళి మేము చూస్తుండగా, ధ్యానిస్తుండగా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యంలోని సత్యాలను నిన్న మేము బయటికి తీసుకురావడానికి, దాని నుంచి మా జీవితానికి ఒక పాఠం నేర్చుకోవడానికి మీరు మా అందరి గమనాన్ని కేంద్రీకరించమని, ఎటువంటి సాతాను శక్తులకు తావు లేకున్నట్లు మీరు సహాయం చేయమని, ప్రతిదీ నీ ఆధీనంలో ఉంచుకోమని, నీ ఆత్మ సంచారాన్ని నడిపించమని
మా ప్రభు రక్షకులైన క్రీస్తు అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. ఇక్కడ దేవుడు ఒక మాట రాయిస్తున్నాడు, ఏంటంటే ఈ కార్యం దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడును. దేవుడు ఒక కార్యాన్ని నిర్ణయించిండు, అది దేవుడే జరిగిస్తున్నాడు. అదేం కార్యం అంటే మీకు ముందుకెళ్తే జస్ట్ అర్థమైతే ఉంటుంది. అయితే ఇక్కడ ఒక వ్యక్తి, ఒక సాధారణమైన వ్యక్తి, ఒక బానిసగా ఉన్న వ్యక్తి ఈ మాట రాజుతో చెప్తున్నాడు అనమాట. ఫరో అంటే రాజు, అంటే ఐగుప్తులో వాళ్ళ రాజులకు పెట్టిన పేర్లు ఏంటి అంటే ఫరో. ఫరో అన్నది కామన్ వాడు, అంటే చాలామంది రాజులకు ఫరోనే వాళ్ళు వాడుక భాషలో పెడుతూ ఉంటారు అన్నమాట. సో కాబట్టి ఫరో దగ్గర ఈ మాట ఒక సాధారణమైన వ్యక్తి, ఒక బానిసగా వెళ్ళిన వ్యక్తి మాట్లాడడం జరుగుతుంది. ఏమంటుండంటే ఆయన, ఇది దేవుని వల్ల నిర్ణయింపబడి ఉన్నది, అది దేవుడే జరిగిస్తుండు, కాబట్టి వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఇది ఒక సాధారణమైన వ్యక్తి ఒక రాజుతో చెప్తున్న మాట. అయితే అదేంటిది అనేది మనం చూద్దాం. 41వ అధ్యాయం 14 వచనం కాడ నుంచి నేను ముందుకు వస్తా, మీరు నన్ను దయచేసి ఫాలో అవ్వండి. ఇక్కడ ఫరో యోసేపును పిలువనంపెను, కాబట్టి చెరసాలలో నుండి అతన్ని త్వరగా రప్పించిరి. అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యొద్దకు వచ్చెను. ఫరో యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావంను తెలుపగల వారెవ్వరూ లేరు. ఇక్కడ అసలు వచ్చిన సమస్య ఏంటంటే ఫరోకు ఒక కళ అన్నాడు. ఆ కళ వాళ్ళ దేశంలో ఉన్న అందరిని పిలిచిండు, జ్ఞానులను పిలిచిండు, తత్వజ్ఞానం తెలిసిన వాళ్ళని పిలిచిండు, విద్వాంసులను పిలిచిండు, ఎవరైనా ఆ కళని చెప్పలేకపోతున్నారు. అయితే ఫరోకు చాలా బాధ వేసింది, భయం వేసింది కూడా. ఇంతమంది ఉన్నారు, ఎవరు చెప్పలేకపోతున్నారు అన్నప్పుడు అక్కడ ఆయనకు ఒక పానదాయకుల అధిపతి అనే వ్యక్తి ఉంటాడు. ఆయన ఏం చేసిండంటే ఆయన ఒక సలహా ఇచ్చిండు, రాజా, నీవు నన్ను జైల్లో వేసినప్పుడు నాకు అక్కడ ఒక ఎబ్రి పడుచువాడు ఉండే, ఆయన నేను కలగాన్ని తన భావాన్ని చెప్పిండు, నేను ఏ కళ అయితే కన్నానో అదే విధంగా ఆ కళకు భావాన్ని చెప్పిండు, అట్లనే జరిగిందని చెప్పిండు. చెప్పిన తర్వాత అక్కడ రాజుకు కొంచెం ఆశ తన జీవితం పైన వచ్చినట్టుగా మనం చూస్తాం. అందుకని రాజు ఏం చేసిందంటే, అరే వీళ్ళు తొందరగా వెళ్ళి ఆ మనుషుని తీసుకురండి, తీసుకొచ్చి ఆ కళ భావాన్ని తెలుసుకోవాలని ఆయన ఆజ్ఞాపించినట్టుగా మనం చూస్తాం. అక్కడ యోసేపు పరిస్థితి ఏ విధంగా ఉందంటే, ఆయన సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాలు జైల్లో ఉన్నాడు. సుమారుగా 2 నుంచి 3 సంవత్సరాలు జైల్లో ఉంటే ఏమవుతుంది, ఎట్లుంటాడు మనుషులు? మామూలుగా మన దగ్గరనైతే జైల్లో ఉంటే సరే నెలకోసారి కానీ 2 నెలలకోసారి కానీ సంవత్సరానికోసారి ఏదైనా పోయి చూసేస్తారు, బట్టలు ఇస్తారు. ఆయనకు అక్కడ చూసినట్టు ఎవరు లేడు. ఎక్కడున్నాడు ఆయన? ఐగుప్తులో ఉన్నాడు, బానిసగా కొనుక్కోబడ్డాడు. కాబట్టి ఆయన పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నది. ఆయనకు బట్టలు లేవు, జుట్టు పెరిగి ఉన్నది, చాలా ఘోరంగా ఉన్నాడు. అందుకని ఏం చేసిండంటే ఫరో ఫస్ట్ క్షౌరం చేయించిండు, కటింగ్ తీపించిండు, మొత్తం మంచిగా బాల్ కటింగ్ చేయించిండు. తర్వాత ఏం చేసినట్టు బట్టలు ఇచ్చిండు. అవన్నీ ఇచ్చిన తర్వాత రాజు దగ్గరికి తీసుకొచ్చిండు అనమాట. అంటే ఆయన దయనీయమైన పరిస్థితిలో అక్కడ ఉన్నాడు. దయనీయమైన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆ రాజు ఆయనకు చాలా డ్రెస్సింగ్ చేసినట్టుగా మనం చూస్తాం. అయితే రాజు ఏమంటున్నట్టే యోసేపుతో, మీరు చాలా చక్కగా గమనించాలి, మీరు చక్కగా అర్థం చేసుకోవాలి, జీవితానికి చాలా సరిపోయే అంశాన్ని నేను మీ ముందు పెడతాను. ఇక్కడ ఫరో మాట వినండి. ఫరో 15వ వచనం యోసేపుతో, నేను ఒక కల కంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవ్వరూ లేరు. ఒక దేశానికి రాజు అంటున్న మాట ఎవరితో అంటుండు? ఒక సాధారణమైన, అతి సాధారణమైన బానిస. మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు ఈ మల్లెడికి వేరే ఊరి నుంచి పాలరాజు ఇక్కడ ఉంటారు కదా,
పాలేరు కూడా కాదు, బానిస, ఒక జైల్లో బానిసలాగా ఉన్న వ్యక్తి. ఆయనతో చెప్తున్నా అంటే రాజుగారికి ఎంత నిస్సహాయ స్థితి ఉన్నదో మనం చూస్తాం ఆ మాటను బట్టి. ఆయనకు ఆధారం లేదు, ఆయనకున్న వాళ్ళందరూ కూడా చేతులెత్తేసిళ్ళు. ఆయన మంత్రులు కూడా ఆయనకు ఏం సలహా ఇవ్వలేకపోతున్నారు. ఆయన చుట్టూన్న వాళ్ళు ఏమి కూడా ఆయనకు ధైర్యం చెప్పలేకపోతున్నారు. సో అటువంటి పరిస్థితుల్లో రాజు ఉన్నాడు. అందుకని ఏమంటున్నా అంటే, నేను ఒక కళ కంటిని, దాని భావమును తెలుపగల వారు ఎవరు లేరు, నా రాజ్యంలో ఎవరు లేరు అని చాలా సూటిగా ఆయన అక్కడ యోసేపుతో అంటున్నమాట. అని ఏమంటుండంటే, నీవు కళను వినయలా దాని భావమును తెలుపగలవని నిన్ను గురించి వింటానని అతనితో చెప్పినందుకు. సో చాలా సూటిగా యోసేపుతో మాట్లాడుతున్నాడు. అప్పుడు యోసేపు ఏమంటున్నా చూడండి. యోసేపు, అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. ఈ మాటను బట్టి మీరు ఏమర్థం చేసుకోవాలి? మనం ఏమర్థం చేసుకోవాలి? మామూలుగా అక్కడ యోసేపు ఎంత జాగ్రత్తగా కంట్రోల్డ్గా మాట్లాడుతున్నా మనకు అర్థమవుతున్నది. యోసేపు సామర్థ్యం గురించి రాజుకు తెలిసే రప్పించిండు. కానీ యోసేపు ఏమంటుండంటే, తన వ్యక్తిత్వాన్ని కానీ, తన స్వభావాన్ని కానీ, తన గొప్పతనాన్ని కానీ ఎక్కడ బయట పెట్టుకుంటలేడు. సో చాలా జాగ్రత్తగా ఫరోతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తాం. ఇది నా వలన కాదు, దేవుడే దీన్ని క్షేమకరమైన ఉత్తరం ఇచ్చడానికి దేవుడు సమర్థుడు, నేను సమర్థుని కాదు, నేను జస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ మాత్రమే అని అక్కడ ఫరోతో చెప్తున్నట్టుగా మనం చూస్తాం. సో ఇక్కడ దీని నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, సాధారణంగా దేవుడు మనందరికీ తలాంతులు ఇస్తాడు, మనందరికీ నైపుణ్యాలు ఇస్తాడు. కానీ అవి దేవుని వల్ల వచ్చినట్టు మనం గుర్తెరగాలి. చాలాసార్లు మనం నైపుణ్యానికే ప్రాధాన్యతనిచ్చి దేవుని పక్క పెట్టుకూడదు. నైపుణ్యాన్ని వాడుకుంటూ దేవుని మహిమపరచాలి. ఇది రెండు బ్యాలెన్స్గా చేసుకుంటూ వెళ్ళాలి. బ్యాలెన్స్డ్గా అంటే ఎట్లా అంటే, రెండు రైలు పట్టాలు ఉంటే అవి రెండు సమానంగా ఉంటాయి. ఇక్కడికి వెళ్ళి ఢిల్లీ వరకు అయితే సమానంగానే ఉంటాయి. ఒకటి అటు ఇటు అయినా కానీ రైలు బోల్తా పడాల్సిందే. సో అట్లా అంటే క్రైస్తవ జీవితంలో తలాంతులు, దేవుడు, ఈ రెండు బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ యోసేపు అదే చేస్తున్నాడు అనమాట. ఏమంటుండంటే, యోసేపు, అది నా వల్ల కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చిన ఫరోతో చెప్పాను. ఒకవేళ ఫరో జోసేపు నేనే చేస్తా అని చెప్పుంటే మేబీ ఏమై ఉండేది తెలుసా? నేను చేయగలుగుతా, నాకు తెలుసు అని చెప్పుంటే అక్కడ దేవుడు అనే ప్రస్తావన వచ్చేది కాదు. ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ అది ఆయన చేయకపోయేది ఉంటే, నువ్వే చేస్తా అని చెప్పినావు కదా భయ్ అని ఫరో దగ్గర ఆయనకు చెడ్డ పేరు వచ్చేది. సో ఇక్కడ ఆయన ఏమంటున్నా అంటే, ఇది నా వల్ల కాదు, దేవుడే చేస్తాడని చెప్పడానికి మెయిన్ ఆధారం ఏంటంటే, ఆయన దేవునిపైన ఆధారపడుతుండే, ఒకటి దేవుని గొప్ప చేస్తుండు, రెండవది. సో దేవునిపైన ఆధారపడి దేవుని గొప్ప చేయడం అనేది యోసేపు జీవితాల నుంచి మనం నేర్చుకోవచ్చు. అని అందుకనే అది నా వలన కాదు, దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని ఫరోతో చెప్పాను. అందుకు ఫరో, నా కలలో నేను ఏటి ఒడ్డున నిల్చుంటిని, బలిసినవి చూపునకు అందమైనవి అయిన 7 ఆవులు ఏట్ల నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచునను, మరియు నీరసమై బహువికారము కలిగి చిక్కిపోయిన 7 ఆవులను వాటి తర్వాత పైకి వచ్చెను. వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనూ నాకు కనబడలేదు. చిక్కిపోయి వికారంగానున్న ఆవులు బలిసిన మొదటి 7 ఆవులను తీవేసెను. అవి వాటి కడుపులో పడను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు. మొదట ఉన్నట్లే అవి చూపునకు వికారంగా ఉన్నను. అంతలో నేను మేలుకొంటిని, మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల 7 మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను, మరియు తూర్పు గాలి చేత చెడిపోయి ఎండిన 7 పీలవెన్నులు వాటి తర్వాత మొలిచెను. ఈ పీలవెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేసెను. ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పి తిని కానీ దాని భావమును తెలుపగల వారు ఎవరినూ లేరని అతనితో చెప్పాను. ఇక్కడ మళ్ళీ ఫరో ఏమంటుండంటే, దాని భావమును తెలుపగల వారు ఎవరినూ లేరని మళ్ళీ అక్కడ యోసేపుకు రిప్లై ఇస్తున్నట్టుగా మనం చూస్తాం.
సో మొదటిసారి చెప్పిండు యోసేపుకు, నేను వాళ్ళందరికీ చెప్పిన, నా రాజ్యంలో ఉన్న జ్ఞానులు చెప్పిన, మంత్రులు చెప్పిన, సంస్థానాధిపతులు అందరికీ చెప్పినా కానీ ఎవరు దాన్ని చెప్పలేకపోయారు అని ఫస్ట్ చెప్పిండు. తర్వాత కళను చెప్పిండు. కళను చెప్పిన తర్వాత కూడా మళ్ళీ ఏమంటున్నంటే, ఈ కళను జ్ఞానులకు తెలియజెప్పితిని, కానీ దాని భావమును తెలుపగల వారు ఎవరు లేరని అతనితో చెప్పాను. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక పదాన్ని 2-3 సార్లు రాపిస్తున్నట్టు అర్థమైందంటే, ఫరో యోసేపు మీద ఎంత ఆధారపడడం మనకు అర్థమవుతుంది అన్నమాట. ఫరో యోసేపు మీద ఎంత ఆధారపడడం మనకు అర్థమవుతుంది. సో అందుకు యోసేపు ఏమంటుంది చూడండి ఒకసారి, 25వ వచనం చదవండి. చదువు. ఓకే, థ్యాంక్ యూ వెంకీ. ఇక్కడ యోసేపు 2 సార్లు దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేశాను, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించాను అని చెప్తున్నాను అన్నమాట. అంటే ఫరో యోసేపుగా కళ చెప్పిన తర్వాత ఒక సెకండ్ కూడా ఆగాలి, ఒక సెకండ్ కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్ అయినా అనమాట. ఇన్వాల్వ్ ఏమంటున్నంటే, దేవుడు ఏదైతే నీ జీవితంలో కానీ, నీ రాజ్యంలో కానీ, నీ దేశంలో కానీ చేయాలనుకుంటున్నావు అది నీకు చూపిస్తున్నాడు, అది నీకు తెలియజేస్తున్నాడని చెప్తున్నాను అనమాట. సో దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫరో ఎప్పుడైతే యోసేపు కళ చెప్పిండో ఆయన అంత వెంటనే రెస్పాండ్ కావడానికి కారణం, అంత వెంటనే ఆయనకు జవాబు ఇవ్వడానికి కారణం ఏదో తెలుసా? ఆయన సంస్థలో ఉన్న రాజులు, మంత్రులు, జ్ఞానులు, విద్వాంసులు అందరూ కూడా చెప్పని ఆన్సరు ఇమ్మీడియట్గా ఆయన చెప్పిండంటే దానికి ఒకే ఒక రీజన్ ఏంటో తెలుసా? యోసేపు దేవునితో ఉన్న సంబంధం. యోసేపుకు దేవునితో ఉన్న సంబంధం. యోసేపు గురించి మీరు ఆలోచన చేసినప్పుడు ఆయన సుమారుగా 10th క్లాస్ చదువుతున్నప్పుడు అమ్మబడతాడు. దానికి మనకు ఆధారం కూడా ఉన్నది. ఒకసారి 37వ అధ్యాయం చదవండి, 1st వచనం. పదిహేడు సంవత్సరాల వయసులో ఓకే, 17 సంవత్సరాల వయసులో యోసేపు అమ్మబడతాడు ఐగుప్తుకు. 17 సంవత్సరాల వయసు అంటే మన భాషలో చెప్పుకోవాలనుకుంటే 10th క్లాస్ అయిపోయి ఇంటర్మీడియట్లో ప్రారంభంలో ఉన్నాడు. సో నేను 17 సంవత్సరాల వయసులో రక్షింపబడ్డా, అంటే 2010 సెప్టెంబర్ 10. అంటే 10th క్లాస్ అబ్బాయి వెళ్ళిపోయాడు ఐగుప్తుకు. ఐగుప్తుకు వెళ్ళిపోయిన తర్వాత ఈయనకి ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారా? ఐగుప్తులో ఈయనకి ఏమైనా దేవుడు నమ్ముకున్న వాళ్ళు ఉన్నారా? అక్కడ ఏమైనా పాస్టర్ ఉన్నాడా? సంఘ పెద్దలు ఉన్నారా? విశ్వాసులు అంటే ఎవరు లేరు. కనీసం బైబిల్ కూడా లేదు చదువుదామంటే. కానీ ఆ చిన్న వయసులో వెళ్ళిపోయాడు. అంత చిన్న వయసులో వేరే దేశంలో ఉంటూ, బానిసగా ఉంటూ దేవుని పైన ఎంత ఆధారపడ్డాడో మనకు అర్థమవుతుంది అన్నమాట. ఎవరు లేరు చుట్టూ, నాన్న వాళ్ళు ఎవరు లేరు ఆయనకు. దేవుని నమ్ముకున్న వాళ్ళు లేరు, సంఘం లేదు, చర్చి లేదు, పాస్టర్ లేడు, సంఘ పెద్ద లేదు, విశ్వాసులు లేరు, బైబిల్ స్టడీ లేదు, ఏది లేదు, దేవుని వాక్యం కూడా లేదు. కానీ
ఆయన చిన్నప్పుడు నేర్చుకున్నది ఏదైతే ఉన్నదో, ఆయన తల్లిదండ్రులు ఏదైతే కథలు చెప్పారో వాటిని మాత్రమే గుర్తుపెట్టుకున్నాడో వాటితో ఆయన అక్కడ జీవిస్తూ దేవుని పైన ఆధారపడగా మనకు అర్థమవుతున్నది. సో అంత చిన్న వయసులో అక్కడికి వెళ్ళి దేవుని కోసం నిలబడి దేవుని గొప్పతనాన్ని అక్కడ చూపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. సో యోసేపు నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఎవరు లేని పరిస్థితుల్లో కూడా ఆయన దేవుని పైన ఆధారపడ్డాడు. సో దేవుని పైన ఆనుకొని ఉన్నాడు, దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నాడు. మంచి సంబంధం కాదు, చాలా క్లోజ్ సంబంధం కలిగి ఉన్నాడు, దగ్గర సంబంధం కలిగి ఉన్నాడు. కాబట్టే అంత ఈజీగా ఆ రాజ్యంలో ఉన్న ఏ జ్ఞాని కూడా తెలియని కళాభావాన్ని ఆయన చెప్పగలిగిండు. రాజు చెప్పిన వెంటనే ఆయన రెస్పాండ్ అయినట్టుగా మనకు అర్థమవుతుంటుంది. అందుకని ఏమంటుంటే, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు తెలియజేశాను, దేవుడు తాను చేయబోతున్నది ఫరోకు చూపించను. అసలు దేవుడు ఎందుకు ఫరోకు తెలియజేయాలనుకుంటున్నాడు? ఇది మన ముందున్న ప్రశ్న. అసలు దేవుడు ఆ రాజ్యంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు, మంత్రులు ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, అంతమంది జ్ఞానవాళ్ళు ఉన్నప్పటికీ కూడా దేవుడు ఫరోతోనే ఎందుకు మాట్లాడుతున్నాడు? ఫరోకి ఎందుకు ఆ కళ దర్శనం ఇచ్చిండు అని ఆలోచన చేసినప్పుడు, రాజుకే ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే, మనం ఆలోచన చేసినప్పుడు దేవుడు తన క్రియలు చేయాలనుకున్నప్పుడు, తను తాను వెల్లడి చేసుకోవాలనుకుంటున్నప్పుడు కొన్నిసార్లు దేవుడు ఎవరినైనా వాడుకుంటాడు. రాజులను వాడుకుంటాడు, అధికారులను వాడుకుంటాడు, ప్రధానమంత్రులను వాడుకుంటాడు, ఎవరైనా వాడుకుంటాడు. అది దేవుడి నైజాం. సో నేను ఒక బుక్ చదువుతున్నప్పుడు, వేరే ఒక దేశంలో దేవుడు ఆ దేశంలో ప్రధానమంత్రిని వాడుకొని అక్కడ మొత్తం సినిమాటాకీస్లు అన్నీ బంద్ చేయించి చర్చిలుగా మార్చినట. సో అట్లుంటుంది. అంటే దేవుడు తలంపించినప్పుడు దేవుడు ఎవరైనా వాడుకోవడానికి సంసిద్ధంగా ఉంటాడు. ఇక్కడ ఫరోకే ఎందుకు తెలియజేసినట్టు మనం ఆలోచన చేసినట్లయితే, ఆ సమస్య ఏదైతే ఉన్నదో అది దేవుడు ఫరో ద్వారానే సాల్వ్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఆ కాలం మాత్రం ఫరోకే ఇచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. ఇంకా మనం కిందికి వచ్చినట్లయితే, ఇదిగో ఐగుప్తు దేశం అంతటను బహుసముద్రిగా పంటమాను 7 సంవత్సరాలు వచ్చున్నవి, మరియు కరువు గల 7 సంవత్సరములు వాటి తర్వాత వచ్చును. అప్పుడు ఐగుప్తు దేశం అందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును. ఆ కరువు దేశమును పాడు చేయును. దాని తర్వాత కరువు చేసే దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును. ఆ కరువు మిక్కిలి భారముగా నుండును. ఇక్కడ యోసేపు చెప్తున్నానమాట, నీకు వచ్చిన కాలం ఏంటిదంటే 7 సంవత్సరాలు చాలా పంటలు పండుతాయి. ఆ పంటలు పండిన తర్వాత మరి 7 సంవత్సరాలు కరువు వస్తుంది. ఆ కరువు చాలా భారంగా ఉంటుంది. కాబట్టి ఆ కరువుకు మీరు తట్టుకోవాలనుకుంటే ఈ 7 సంవత్సరాలు ఏదైతే పంట పండుతుందో ఆ పంటను మీరు పోగు చేసుకోవాలి, సమృద్ధిగా దాచుకోవాలని అక్కడ ఫరోకు చెప్తున్నట్టుగా మనం చూస్తాం. అందుకని ఏమంటున్నంటే, ఈ కార్యము దేవుని వలన నిర్ణయింపబడి ఉన్నది, ఇది దేవుడు శీఘ్రంగా జరిగించును, అందుచేతనే ఆ కళ ఫరోకు రెట్టింపబడును. కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనిషిని చూసుకొని ఐగుప్తు దేశం మీద అతను నియమింపవలను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశం అంతటను 5వ భాగం తీసుకునేవలను. సో ఇది ఫరోకు చెప్పిన ఆన్సర్. ఫరో ఏదైతే కోరుకొని యోసేపుని అక్కడికి తీసుకొచ్చాడో, ఆయన తీసుకొచ్చడానికి యోసేపు ఫరోకి ఇచ్చిన జవాబు ఇది. సో రాజా ఒకటే, దేవుడు నీతో చూపించింది, దేవుడు చేయాల్చుకున్నది ఏంటిదంటే, నీ రాజ్యంలో 7 సంవత్సరాలు చాలా పంటలు పండుతాయి, ఆ 7 సంవత్సరాల తర్వాత కరువు వస్తుంది. కాబట్టి నీ రాజ్యంలో ఉన్న జనులను నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీది. ఎందుకంటే రాజ్యంలో కరువు వస్తే రాజ్యానికి అధిపతి ఎవరు? రాజే కదా. ఆ బాధ్యత బరువు నీపై ఉన్నది. కాబట్టి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. సో కాబట్టి నువ్వు ఆ 7 సంవత్సరాల పంటని సమకూర్చాలి. దేవుడు అందుకని నీకు కలిచ్చినని అక్కడ చెప్తున్నట్టుగా మనం చూస్తుంటాం. సో కాబట్టి ఇక్కడ ఫరోకు ఆన్సర్ ఇచ్చిన తర్వాత మనం చూస్తే 37వ వచనం చదువుతున్నాం. ఆ మాట ఫరో దృష్టికి
అతని సమస్త సేవకుల దృష్టికి నీ యుక్తమై ఉండను గనుక. యోసేపు ఏదైతే మాట చెప్పాడో ఆ మాట ఓన్లీ ఫరోకు మాత్రమే కాదు, ఆయన దగ్గరున్న సమస్త సేవకుల దృష్టికి. అక్కడ చూడండి, అతని సమస్త సేవకుల దృష్టికి. సో యోసేపు మాట్లాడుతున్నప్పుడు రాజు మాత్రమే కాదు, కానీ ఆయన దగ్గర ఉన్న మొత్తం సమస్త సేవకులు అంటే ఎవరు తెలుసా? ఇప్పుడు మన రాష్ట్రం గురించి ఆలోచన చేసినప్పుడు రాష్ట్రానికి క్యాబినెట్ మినిస్టర్స్ ఉంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ మనకు ఇప్పుడు 12 మంది 16 మంది ఉంటారు. 12 మంది 13 మంది ఆయనలు, ఇంకా 4 ఏమో ఖాళీ ఉన్నాయి. ఈ రాష్ట్రంలో ఏదైనా కరువు వచ్చినా, విపత్తు వచ్చినా, ఏదైనా నిర్ణయాలు తీసుకున్నా, ఏదైనా ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలనుకున్నా, స్కీములు పెట్టాలనుకున్నా క్యాబినెట్ కూర్చుంటారు. క్యాబినెట్ మినిస్టర్స్ కూర్చొని నిర్ణయం తీసుకొని బిల్లు పాస్ చేస్తారు. అసెంబ్లీ పెట్టకుండా కూడా అది అలాగా పవర్స్ ఉంటాయి. అక్కడ మనం చూసినప్పుడు ఆ దేశంలో ఉన్న క్యాబినెట్ మినిస్టర్స్ అందరూ కూడా ఈయన మాట విన్నారు, యోసేపు మాట. అరే ఈయన చెప్పింది వాస్తవం రా భయ్యా అని వాళ్ళు ఒక నిర్ణయానికి వచ్చిండు. సో రాజు మాత్రమే కాదు, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరినీ మెప్పించిన యోసేపు. ఎట్లున్నా తెలుసా? ఆయనకున్న ఆయుధం ఏంటి తెలుసా? ఆయనకి ఏమైనా బలగం ఉన్నదా? అక్కడ బలం ఉన్నదా? ఏది లేదు. ఆయనకున్న ఒకే ఒక ఆయుధం ఏంటిదంటే దేవునితో సంబంధం. దేవునితో ఉన్న సంబంధాన్ని బట్టి, దేవునితో ఉన్న ఆ యొక్క కాపుదలను బట్టి ఆయన ఒక దేశ అధిపతి దగ్గర మాట్లాడుతున్నాడు, అధిపతిని మెప్పించగలుగుతున్నాడు, అధిపతి దగ్గర ఉన్న సమస్త మనుషులను కూడా మెప్పించగలుగుతున్నాడు. అంటే అది ఆయన గొప్పదనం ఏం కాదు, కానీ దేవుని గొప్పదనం. సో దేవుడు ఆయన ఆ విధంగా వాడుకుంటున్నాడు. దేవుడు ఆ విధంగా వాడుకోవడానికి కారణాలు ఏంటో తెలుసా? దేవుడు యోసేపుని అంతగా వాడుకోవడానికి, అంతగా హెచ్చించడానికి ఉన్న మెయిన్ ఏకైక కారణాలు ఏంటి అంటే, దేవుని దగ్గర ఆయన చక్కగా జీవించిండు, దేవుని కోసం నిలబడ్డాడు, దేవుని కోసం కఠిన శ్రమలు కూడా అనుభవించిండు. మనం చూస్తే ఆయన 17వ సంవత్సరంలో అమ్మబడ్డాడు. సుమారుగా 30 సంవత్సరాల వయసు, 30 సంవత్సరాల వయసులో ఆయనకు వివాహం జరిగింది. అదే ఫరో చేశాడు. అంటే మధ్యలో 13 సంవత్సరాలు ఆయన అక్కడ ఉన్నాడు. ఒక 8-9 సంవత్సరాలు పోతిఫారు దగ్గర పనిచేసిండు. 3 సంవత్సరాల పైన జైల్లో ఉన్నాడు. ఎంత ఓపిక ఉండాలి మనిషికి? 13 సంవత్సరాలు వేరే దేశంలోకి పోయి బానిసగా బతకాలంటే ఎంత ఓపిక ఉండాలి? ఎంత గట్స్ కావాలి, ధైర్యం కావాలి. ఆయనలో అన్నీ ఉన్నాయి. దీర్ఘశాంతం ఉన్నది, మంచితనం ఉన్నది, సాత్వికం ఉన్నది, దీనత్వం ఉన్నది, ప్రేమ ఉన్నది, విశ్వాసం ఉన్నది, ధైర్యం ఉన్నది. ఇవన్నీ మనం ఎట్లా చెప్పగలం ఉన్నాయని? ధైర్యంగా ఒక రాజు దగ్గర మాట్లాడుతున్నాడు. చాలా ఓపికగా 13 సంవత్సరాలు ఉన్నాడు. విశ్వాసంతో ఉన్నాడు. దేవుడు ఎప్పుడైనా ఒకసారి నన్ను బయటికి తీసుకురాడు, ఎక్కడికి వెళ్ళాలని విశ్వాసంతో ఉన్నాడు. చాలా ఓపిక ఉన్నది, దీర్ఘశాంతం ఉన్నది, ఆత్మఫలాలు అన్నీ ఉన్నాయి ఆయన లోపల. ఏది కూడా లేదు, లేకుండా లేడు. అంత ఖచ్చితంగా ఉన్నాడు. సో ఉన్నాడు కాబట్టి రాజు ఆయన మాట వినగలుగుతున్నాడు. రాజు దగ్గర ఉన్న సైన్యం అంతా కూడా ఆయన మాట వినగలుగుతుంది. అందుకని ఏమంటున్నా అంటే, ఆ మాట ఫరో దృష్టికి, అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమైనడు కనుక అతడు తన సేవకులను చూసి, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనను. ఒక రాజు ఒక బానిస కలిగి ఉన్న దేవునికి ఇస్తున్న మాట ఏమంటున్నంటే, ఇతని వలె దేవుని ఆత్మగల మనిషిని కనుగొనగలమా అని అనను. మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు. ఇది రాజు ఇస్తున్న స్టేట్మెంటు. దేవుడు లేకపోతే నీకు ఇవన్నీ తెలుపగలవారు ఎవరు లేరు. ఎందుకంటే రాజుకు తెలుసు
ఆయన సంస్థానం ఉన్న వాళ్ళు ఎటువంటి వాళ్ళో తెలుసు, ఎంత జ్ఞానవంతులు ఉన్నారో తెలుసు, ఎంత తెలివిగల వాళ్ళు ఉన్నారో తెలుసు. అయినప్పటికీ కూడా వారెవ్వరు చెప్పని భావాన్ని, వారెవ్వరు చెప్పని జవాబును నువ్వు నాకు చెప్పావు అంటే ఏందో తెలుసా? నీ దేవుడు గొప్పవాడు. సో యోసేపు అందుకని ఏమంటుండు, ఫస్ట్ ఏం చెప్పిండు ఆయన? యోసేపు దేవుడు ఫస్ట్ రాజు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అన్నమాట ఏంది? అది నా వలన కాదు, దేవుడే ఆ కార్యం జరిగిస్తున్నాడు. అంటే యోసేపు సువార్త చెప్తున్నప్పుడు రాజు దగ్గరికి వచ్చి దేవుని ముందుకు తీసుకొచ్చిండు. ఆయన ముందు పెట్టుకోవాలి, ఎప్పుడు దేవుని ముందుకు తీసుకొచ్చిండు. దేవుని ముందుకు తీసుకొచ్చి ఆయన మెల్లగా దేవుడిని రాజు మైండ్లోకి ఎక్కించినట్టుగా మనం చూస్తాం. సో ఎప్పుడు కానీ మనము దేవుని ముంగడ పెట్టాలి, అది మనం నేర్చుకోవాలి. దేవుని ముంగడ పెట్టి మనం వెనుకుంటే దేవుడు కంపల్సరీ ప్రతిదీ కూడా నడిపిస్తూ ఉంటాడు, ప్రతి కార్యాన్ని జరిగిస్తుంటాడు. యోసేపు అదే చేశారు. సో రాజా నాకు తెలుసు, దేవుడు నాకు చెప్తాడు, అంత అనుసంధానం దేవునితో నాకు ఉంది, కానీ ఇది దేవుడు చేస్తాడు. అంటే దేవుని లక్షణాలను, దేవుని గొప్పదనాన్ని అక్కడ రాజుకు తెలియజేయడానికి యోసేపు ప్రయత్నం చేసిండు. సో అక్కడ మనం దాన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలంటే, ఒక 17 సంవత్సరాల బాయ్, యంగ్ బాయ్, 17 సంవత్సరాల యవనస్తుడు వేరే దేశానికి వెళ్ళి 13 సంవత్సరాలు అక్కడ జీవించి ఎంత శ్రమను అనుభవించినప్పటికీ ఓపికతో, సహనంతో ఉండి, ధైర్యంతో ఉండి ఒక రాజు దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఎంత కంట్రోల్డ్గా మాట్లాడుతున్నట్టు మనకు అర్థమవుతుంది అన్నమాట. సో దేవుని గొప్పదనాన్ని ఎంత చక్కగా ఆయన ముందుకు తీసుకొస్తున్నాడో మనకు అర్థమవుతుంది. అందుకని దేవుడు ఏమంటుండంటే, మరియు ఫరో, దేవుడు ఇదంతయు నీకు తెలియపరచను గనుక నీ వలె వివేక జ్ఞానములు గలవారు ఎవరునూ లేరు, నీవు నా ఇంటికి అధికారి అయి ఉండేవాళ్ళను, నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు, సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడిన యుందునని యోసేపుతో చెప్పాను. మరియు ఫరో, చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను. సో ఒక్కసారే యోసేపు స్టేటస్ ఎక్కడికి వెళ్ళిపోయింది? బానిస నుంచి బాస అయిపోయింది అనమాట. బానిస నుంచి బాస అయిపోయాడు. సో బానిస నుంచి బాస అయిపోవడానికి ఆయన 16 సంవత్సరాలు వెయిట్ చేసిండు. 16 సంవత్సరాలు, సుమారుగా 13 నుంచి 14 సంవత్సరాలు వెయిట్ చేసిండు, ఓపికతో ఉన్నాడు. మనం చాలాసార్లు మనకి ఏదైనా కష్టం రాగానే, బాధ రాగానే, లేకపోతే ఇబ్బందులు రాగానే, దేవుడు నాకు ఇట్లెందుకు చేస్తుండు, అట్లెందుకు చేస్తుండు, ఇట్లెందుకు చేస్తుండు అని చాలా బాధపడిపోతాం. క్రైస్తవులుగా మనం ఆలోచన చేయాల్సిన విషయం ఏంటంటే, ఒకసారి దేవునిలోకి వచ్చినామంటే దేవుడు మనల్ని విడిచిపెట్టాడు, కానీ మనం ఓపికతో, సహనంతో ఆయన కబంధ హస్తాల కింద ఉండాలి. అది మనం నేర్చుకోవాలి. శ్రమలు అనేటివి క్రైస్తవులకు వస్తాయి, ఎవరికి రాకుండా ఉంటాయి? నేను మొన్న ఒక తమ్మునితో మాట్లాడుతుంటే ఏమంటున్నా అంటే, అన్న మనం మనసు బాగలేకపోతే చర్చికి ఎందుకు పోవాలి అని అంటున్నాను అన్నమాట. నాకు ఆ టైంలో చాలా చెప్పాల్సి ఉండే, కానీ నాకు టైం లేకుండే. మనసు బాగలేకపోతే మనసే బాగలేదు, చర్చికి పోయి ఏం చేస్తాం ఇంకా అంటుండు రివర్స్గా. మనసు బాగలేకపోతే చర్చికి పోకట ఎందుకు అనుకున్నప్పుడు దావీదు ఏమంటున్నా అంటే, హృదయం అనేది చాలా ఘోరమైన వ్యాధి గలది, కరోనా కంటే భయంకరమైనది, అది చాలా మోసకరమైనది. అది నీ మనసును ఎప్పుడు మంచిగా ఉంచదు. ఎందుకంటే మనం జీవిస్తుంది ఎక్కడనో హిమాలయ కొండలకి వెళ్ళి జీవిస్తలేం కదా. మనం జీవిస్తున్న సమాజంలో జీవిస్తున్నాం, సంఘంలో జీవిస్తున్నాం, మనుషుల మధ్య జీవిస్తున్నాం. కాబట్టి మన మనసు అనేది క్షణక్షణం మారుతూనే ఉంటుంది. నీ కళ్ళు చూస్తున్నంత నీకు కావాలనిపిస్తుంది, నీ మనసు ఆలోచిస్తుందంటే నువ్వు చేయాలనిపిస్తుంది. కానీ మనసు మంచిగా లేకపోతే చర్చికి రాకుండా ఉండడం కాదు, కానీ మనసు మంచిగా ఉన్నా మంచిగా లేకపోతే చర్చికి రావాలి. చర్చికి రావడం అనేది దేవుని ఆజ్ఞ. దేవుడు తన సృష్టిని తయారు చేస్తున్నప్పుడు 6 దినాలు కష్టపడి 7వ దినాన్ని విశ్రమించిన ఆయన. ఎందుకంటే అది విశ్రాంతి దినం, నువ్వు కంపల్సరీ దేవుని సన్నిధిలో ఉండాలి. అది దేవుని ఆజ్ఞ, దేవుని కట్టడ. సో దేవునిలోకి వచ్చి మనం ప్రాక్టీస్ చేయాలి మనసు మంచిగా ఉంచుకోవడం కోసం. అది ఏదో ఒకరోజు ప్రాక్టీస్ చేసి తర్వాత వదిలిపెడితే అట్లేదు కాదు. అందుకనే క్రైస్తవులో కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి. నేను స్టార్టింగ్లో నేర్చుకున్నా ఏంటిదంటే, విశ్వాసం ద్వారా మనం రక్షింపబడతాం.
అది ఒక్కసారి జరిగే కార్యం. కానీ పరిశుద్ధపరచబడడం అనేది దినదినం అంటిల్ మనం చనిపోయేంత వరకు జరుగుతుంది. గ్లోరిఫికేషన్ బై గాడ్, జస్టిఫికేషన్ బై ఫెయిత్ అని ఉంటుంది అనమాట, సైంటిఫికేషన్ బై గాడ్ అని. పరిశుద్ధపరచబడడం అనేది దినదిన ప్రక్రియ. అది నేను ఒకరోజు పరిశుద్ధంగా ఉండి మిగతా రోజులు పరిశుద్ధంగా ఉండకుండా అది కాదు. విశ్వాసం ద్వారా రక్షింపబడడం అనేది ఒక్కరోజు జరిగే, అది ఒక్క క్షణంలో అయిపోతుంది రక్షణ అనేది. ఈ రక్షణ జీవితాన్ని మనం కొనసాగించాలంటే దినదినం మనము ఎట్లనైతే వండుకొని తింటున్నామో, కార్యక్రమాలు చేస్తున్నామో అట్లనే కాపాడుకుంటూ ఉండాలి దినదినం. ఇది లైఫ్ లాంగ్ ప్రాసెస్ అన్నమాట. సో కాబట్టి అది మనం ప్రాక్టీస్ చేయాల్సిందే. ఒకరోజు నా మనసు మంచి లేకపోతే చర్చికి రాను, తర్వాత మనసు మంచిగా నాకు చర్చికి వద్దంటే అది కుదరదు కదా. అదేంటంటే అది మన మూడో ఆలోచనల ప్రకారం ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఫరో దగ్గర ఒకేసారి ఆయన స్టేటస్ని పెంచిండు. యోసేపు ఏమైపోయిందంటే, మరియు ఫరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద నేను నియమించున్నానని యోసేపుతో చెప్పాను. ఒక సంతకం విషయంలో తప్ప మిగతా అని నీకే అప్పచెప్పినట్టాడు అనమాట. అంటే ఏంటో తెలుసా, నువ్వు ఎటువంటి చట్టమైనా చేసుకోవచ్చు, నీ ఇష్టం. చట్టాలు, న్యాయాలు, రాజ్యాధికారం మొత్తం నీ చేతిలో పెడుతున్నాను చెప్తున్నాను అనమాట. సో అంత గొప్ప స్టేటస్ యోసేపుకి ఇచ్చిండు. సో దానికి కారణం ఏదో తెలుసా? దానికి ఉన్న ఏకైక కారణం ఏంటంటే, యోసేపు దేవుని దగ్గర ఉన్నాడు, దేవునితో ఉన్నాడు, ఓపికతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు, దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, మంచితనంతో ఉన్నాడు, సాత్వికంతో ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు. అన్నీ ఆయనకు ఉన్నాయి అక్కడ. సో ఆయన ఆ జాబుకు అర్హుడు. యోసేపుకు ఏదైతే ఫరో ఇచ్చిండో ఆ జాబుకు అన్ని అర్హతలు ఆయన దగ్గర ఉన్నాయి. అంత ఊరికే జాబ్ ఇయ్యరు కదా ఎవరు. ఒక తన దేశాన్ని ఆయన చేతుల్లో పెడుతున్నా అంటే అంత ఊరికనే బెటర్ కదా. సో అన్నిటికీ ఫిట్ అయిపోయాడు అనమాట, అన్నిటికీ ఫిట్ అయిపోయాడు. సో అప్పుడు సింగరేణి జాబు వచ్చేటప్పుడు బత్తాలు మోసేదట, ఉరికేదట. ఆ ఫిట్నెస్ ఉంటే సింగరేణి జాబ్ ఇచ్చేవాళ్ళు. ఇక్కడ యోసేపుకు ఒక ప్రధానమంత్రి పదవి ఇస్తున్నంటే కారణం ఏంటంటే ఆయన దానికి అర్హుడని తేలిపోయింది అనమాట. సో అంత అర్హత కలిగి ఉండడానికి కారణం ఏంటంటే ఆయన దేవునితో ఉన్నాడు. కేవలం ఆయనకున్న అలవాటు ఏంటంటే దేవునితో ఉన్నాడు. మీరు పోయిన సంవత్సరంలో ఎవరైనా బైబిల్ మొత్తం కంప్లీట్ చేశారా? బైబిల్ కంప్లీట్ చేశారా? చదివారు ఎవరైనా? నేనైతే కంప్లీట్ చేసిన. నాది నవంబర్లో పూర్తి అయిపోయింది, డిసెంబర్ నుంచి మళ్ళీ ఆదికాండం స్టార్ట్ చేసిన. అంటే దేవునితో మనం సంబంధం కలిగి ఉండడం అంటే కారణం ఏంది? ఆయన వాక్యాన్ని చదవాలి బాగా, ఆయన వాక్యాన్ని ధ్యానించాలి. సో మన వాక్యానికి విలువేయకపోతే, వాక్యానికి విధేయత చూపకపోతే మన జీవితంలో చాలాసార్లు మార్పు రాదు. అంటే మనం ఒక ఎకనామికల్ స్టేటస్ పెరిగిపోవచ్చు, కానీ ఆధ్యాత్మికంగా, సైకలాజికల్గా, మానసికంగా మన స్టేటస్ పెరగదు. నేను ధైర్యంగా చెప్పగలను. ఒక బానిస రాజు దగ్గరికి పోయి మాట్లాడుతున్నప్పుడు రాజు ఆయన మాటలు అంత జాగ్రత్తగా వింటుండంటే కారణం ఏంటంటే దేవుని ఆత్మ యోసేపులో ఉన్నది, దేవుని ఆత్మ వశంలో ఆయన మాట్లాడుతున్నాడు. మీకు విషయం తెలుసా? నేను రీసెంట్గా జరిగిన కొన్ని సంఘటనలు చెప్తా, ఒక 2 ఉదాహరణలు. ఈ మధ్య కొంచెం పొలిటికల్గా తిరిగినా కాబట్టి చెప్తున్నా. ఒకసారి మొన్న సర్పంచ్ ఎలక్షన్ కన్నా ముందు ఎమ్మెల్యే సాబ్ ప్రతి గ్రామం వైజ్గా పిలిచి మాట్లాడుతున్నప్పుడు నేను కూడా వెళ్ళినా. ఎమ్మెల్యే సాబుకు అంతకుముందు 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు పరిచయం ఉన్న వ్యక్తి వచ్చిండు. మనం కూడా పోయి కూర్చున్నాం. ఆయన మాట వినకుండా మన మాట చాలా శ్రద్ధగా వింటుండు ఆయన. అంటే గొప్పదనం కాదు సుమా, నేను నా గొప్పదనం గురించి చెప్పుకుంటలేను, కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం మాట్లాడితే ప్రతి ఒక్కరు వినగలుగుతాడు. మనం మాట్లాడుతున్నప్పుడు మనకు వాళ్ళ హై కాంటాక్ట్ మనకెళ్ళి ఉంటుంది. దేవుని ఆత్మతో మనం మాట్లాడుతున్నప్పుడు చాలాసార్లు నాకు అట్లా 2-3 సార్లు సంఘటనలు జరిగినాయి. అంటే నేను అనుకున్నా, తర్వాత ఆలోచించినప్పుడు ఇంటికి వచ్చినాక
నేను ఆలోచించిన, అరే ఇట్లా అంటే అంత సీనియర్, ఇప్పుడు ఒక ఆయన 20 సంవత్సరాల రాజకీయ జీవితం ఉన్నది. ఆయన దగ్గరికి వెళ్ళి కూర్చున్నా ఒకసారి కూర్చున్నప్పుడు మన ఆలోచనలు తీసుకుంటున్నాం, మనం ఏ విధంగా ఏం చెప్తాడో అని వింటున్నాను అనమాట. అంటే ఇది మీరు ఒక అహంకారం అడగకుండా సుమా, కానీ దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు ప్రతి వ్యక్తి వినగలుగుతాడు, సీఎం క్యాండిడేట్ సహా. ఎందుకంటే మనం మాట్లాడే దేవుని ఆత్మతో మాట్లాడతాం కాబట్టి, దేవుని పరిశుద్ధాత్మ మనలో ఉన్నాడు కాబట్టి అది జరుగుతుంది. అది మీకు అనుభవంలోకి అతనికి తెలుస్తుంది. సో అక్కడ ఫరో యోసేపుకు అంత పెద్ద స్థానం ఇచ్చిండు, ప్రధానమంత్రి పోస్ట్ ఇచ్చిండు. సంతకం విషయంలో తప్ప మిగతాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాను చెప్తున్నాడు. అంటే ఫరో ఆ పోస్టుకు చాలా అర్హుడని మనం చూస్తాం. ఇక్కడ చూసినట్లయితే మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరంను తీసి యోసేపు చేతికి పెట్టి సన్నపు నారబట్టలను తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతన్ని ఎక్కించి అప్పుడు వందనం చేయడని అతని ముందర జనులు కేక వేసిరి. అట్లు ఐగుప్తు దేశం అంతటి మీద అతను నియమించెను. మరియు ఫరో యోసేపుతో, ఫరోను నేనే, ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశం అంతటను ఏ మనుషును తన చేతినైనను కాళ్ళనైనా ఎత్తకూడదని చెప్పాను. ఫరోను నేనే, కానీ ఈ దేశం అంతటి పైన ఏ మనుషుడు కూర్చోవాలన్నా నడవాలన్నా నీ ఇష్టం అని చెప్తున్నాను అనమాట. అంటే ఒక వ్యక్తి అంతగా ఒక వ్యక్తి, ఒక రాజు ఒక నార్మల్ వ్యక్తిని అంతగా నమ్మడానికి కారణం ఏంటంటే దేవుని యొక్క గొప్పదనం, దేవునిపైన ఆదుకోవడం. సో అందుకని ఇక్కడ ఏమంటున్నంటే ఫరోను నేనే, ఆయన కానీ ఈ దేశం అంతటి పైన నీకే అధికారం ఉన్నది. ఒక మనుషుడు నడవాలన్నా కూర్చోవాలన్నా మొత్తం నీ ఆధీనంలో ఉండదని చెప్తున్నాను అనమాట. సో అది దేవుని యొక్క గొప్పతనం. సో అందుకని ఇక్కడ 49వ వచనం చదువుతున్నా. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారంగా దానిని పోగు చేశాను, కొలుచుట అసాధ్యమని కనుక కొలుచుట మానివేశాను. ఫరో యోసేపుకి ఏదైతే బాధ్యత ఇచ్చాడో ఆ బాధ్యతని ఆయన 100% చేసిండు, 100% చేసిండు. సముద్రపు ఇసుక వలె, సముద్రంలో ఉన్న ఇసుక ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా ఆయన ధాన్యాన్ని సమకూర్చినట. అంత మాత్రమే కాదు, కానీ ఇక్కడ చూస్తే 55వ వచనం చదువుతున్న కింద. అప్పుడు ఫరో, మీరు యోసేపు వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పాను. ఏ మాత్రం రిస్క్ తీసుకుంటలేడు ఫరో, ఎందుకంటే అంత నమ్మకమైన వ్యక్తి అక్కడ ఉన్నాడు. ఎవరు? యోసేపు. ఐగుప్తులందరూ వచ్చి ఫరో దగ్గరికి వచ్చి మొత్తుకుంటున్నారు, రాజా మాకు ఆకలి అవుతుంది, మేము చాలా అలమటిస్తున్నాం అన్నప్పుడు మీరు నా వద్దకు రాకండి, యోసేపును ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్తున్నాను అనమాట. అంత భరోసా ఉన్నది యోసేపు పైన ఫరోకు. ఒక రాజు ఒక వ్యక్తిని అంతగా నమ్మినంటే కారణం ఏందో తెలుసా? దేవుని యొక్క గొప్పదనం. సో ఇక్కడ చూస్తే కరువు ఆ దేశం అంతటిన ఉండేది కనుక యోసేపు కొట్లని విప్పించి ఐగుప్తులకు ధాన్యమోపం చేసెను. ఐగుప్తు దేశం అందు ఆ కరువు భారంగా ఉండెను, మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపు వద్ద ధాన్యం కొంటకు ఐగుప్తులకు వచ్చిరి. జాగ్రత్తగా గమనించాలి. ఒక వ్యక్తి 17 సంవత్సరాల కుర్రాడు అమ్మబడ్డాడు. 13 సంవత్సరాలు 14 సంవత్సరాలు ఒక దేశంలో ఉన్నాడు. కానీ దేవుడి యొక్క కాపుదల భద్రత ఆయన పైన ఉండి ఆ దేశానికి రాజు అంటే రాజు తర్వాత రాజు అవ్వగలిగాడు. అంత మాత్రమే కాదు, కానీ ప్రపంచ దేశాలన్నిటికైనా ఆహారం పెట్టే బిడ్డగా నిలబడ్డాడు. ఒక్కసారి గమనించండి, మీరు ఆలోచన చేయండి. ఒక్క చిన్న వ్యక్తి, బానిసగా వెళ్ళిన వ్యక్తి వేరే దేశంలో ప్రధానమంత్రికి వెళ్ళాడు, ఆ దేశానికి ఆయన అన్నం పెట్టాడు, చుట్టుపక్కల ఉన్న దేశాలన్నిటికీ అన్నం పెట్టాడు. అంటే దేవుని యొక్క కాపుదల భద్రత ఏ విధంగా ఉన్న ఒక వ్యక్తి పైన అనేది మనకు అర్థమవుతుంది అనమాట. దేవునిపైన మనం ఆదుకున్నప్పుడు, దేవునిపైన ఆధారపడ్డప్పుడు, దేవునిపైన నమ్మకం ఉంచినప్పుడు, దేవునిపైన విశ్వాసం ఉంచినప్పుడు దేవుడు ఆయన విడిచిపెట్టాడా? ఒకవేళ లేట్ అయిందేమో, ఒక 13 సంవత్సరాలైనా శ్రమను అనుభవించినేమో తప్ప దేవుడు ఏమాత్రం విడిచిపెట్టాడు కూడా. అది మన దేవుని నైజం కాదు. సో ఇక్కడ చూస్తే సమస్త దేశాలు
జాగ్రత్తగా గమనించండి. సమస్త దేశాలు, దేవుని వాక్యం రాయబడ్డది, సమస్త దేశస్తులు యోసేపు నొద్ద ధాన్యం కొంటకు ఐగుప్తుకు వచ్చిరి. ప్రపంచంలో ఏ దేశాలు అయితే కరువుతో ఉన్నాయో ఆ దేశాలన్నీ కూడా వచ్చాయి. ఆ దేశాలలో ఎవరున్నారు? కానాన్ దేశస్తులు కూడా ఉన్నారు, వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. యోసేపు కలగన్నప్పుడు చిన్నప్పుడు వాళ్ళ తండ్రికి వాళ్ళ అన్నదమ్ములు చెప్తే ఆయన తిట్టారు, కొట్టారు, కోపం పెంచుకున్నారు. కానీ యోసేపు చాలా యథార్థంగా ఉన్నాడు, చాలా ధైర్యంగా ఉన్నాడు, చాలా ముక్కుసూటిగా చెప్పేవాడు. వాళ్ళ నానే ఆయనను కల చెప్పినప్పుడు అరే మేమందరం నీకు నమస్కారం చేస్తామని చెప్పాడు అన్నాడు. కొంచెం కోపగించుకున్నాడు వాళ్ళ నానే. అంటే దానికి కారణం ఏంటంటే యోసేపు దేవుని దగ్గరికి వెళ్ళి వచ్చిన తలంపులను చెప్పడానికి చాలా ముక్కుసూటిగా వెళ్ళేవాడు. అరే నేను మా అన్నలకు చెప్తే భయం, మా అన్నలకు చెప్తే ఏమవుతుందో, మా నాన్నకు చెప్తే ఏమవుతుందో అనేది లేదు. అంటే నిజాన్ని చాలా ముక్కుసూటిగా చెప్పేవాడు. క్రైస్తవంగా మనం ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు నిజాన్ని చాలా ముక్కుసూటిగా చెప్పాలి. అది మనం యోసేపు దగ్గర నుంచి నేర్చుకోవాలి. అబద్ధాన్ని చెప్పడం కాదు, అబద్ధాన్ని ఎవరైనా చెప్పగలుగుతారు, అంత ఈజీ. కానీ నిజాన్ని అంత ముక్కుసూటిగా చెప్పడం అనేది మనం అలవాటు చేసుకోవాలి. దాన్ని బట్టి జనాలు మనకు విలువిస్తారు. సో ఇక్కడ యోసేపు అంతా ముక్కుసూటిగా చెప్పాడు, కానీ వాళ్ళ అన్నలు నమ్మలే, వాళ్ళ డాడీ నమ్మలే, వాళ్ళ బంధువులు ఎవరు నమ్మరే. కానీ అదే యోసేపు ప్రపంచ దేశాలకు దేవుడు ఆహారం పెట్టే విధంగా ఎన్నుకున్నాడు. ఈయన చూస్తే మనము ఒక సాధారణమైన వ్యక్తి, బానిసగా వెళ్ళే వ్యక్తి ఒక దేశానికి బాస్ అయ్యి ప్రపంచ దేశాలకి ఆయన ఆదర్శంగా నిలబడ్డంటే కారణం ఏందో తెలుసా? ఆయన దేవుని పైన ఎంతగా ఆధారపడ్డాడు. ప్రతి విషయంలో ఆయనకు బట్టలు లేవు, చెప్పులు లేవు, సెల్ ఫోన్ లేదు, ఏది లేదు, చదువు లేదు, ఏది లేదు. కానీ ఆయన ఒక దేశానికి ప్రధానమంత్రి అవ్వాడు. కారణం ఏదో తెలుసా? జస్ట్ చిన్నప్పుడు వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న చిన్న చిన్న కథలు ఏవో 4-5 చెప్పి ఉంటారు, దేవుని యొక్క గొప్పదనాన్ని చెప్పి ఉంటారు. అరే బిడ్డ, మన తండ్రి యాకోబు, ఇస్సాకు, అబ్రహాము వీళ్ళు దేవుని పైన జీవించారు, దేవుని కోసం పిలువబడ్డారు అని చెప్పుంటారు మేబీ. ఆ మాటలను పట్టుకొని చిన్నప్పుడు ఆయన తన హృదయంలో అవి దాచుకున్నాడు. ఆ మాటలతోనే ఐగుప్తు దేశానికి వెళ్ళాడు, 13 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు, దేశానికి ప్రధానమంత్రి అవ్వాడు. సో దేవుని యొక్క మాటలు చిన్నప్పటి నుంచి మనం ఎంత బాగా నేర్పితే పిల్లలకు వాళ్ళంతా ప్రభావితం అవుతారు. దేవుని పైన ఆధారపడితే అంత ఒక ఫ్యూచర్ స్టార్ అంటారు కదా. నేను 10 సంవత్సరాల క్రితం ఒకసారి పేపర్లో చదివిన, అరే రాబోయే 10 సంవత్సరాల ఫ్యూచర్ స్టార్ అవుతారండి సినిమా వాళ్ళు. ఇప్పుడు ఫ్యూచర్ స్టార్ అయ్యారు. ఈయన ఫ్యూచర్ స్టార్ కాదు, జనరేషన్ స్టార్ అయ్యారు యోసేపు. ఎన్ని జనరేషన్స్ వచ్చినా ఈయన స్టార్గానే ఉంటాడు. సో దేవుడు ఆ విధంగా వాడుకుంటాడు. సో దీన్ని బట్టి మనం ఏం నేర్చుకోవాలంటే యోసేపు జీవితంలో దేవుని పైన మనం ఆధారపడ్డప్పుడు, దేవుని పైన మనము విశ్వాసం కలిగి ముందుకెళ్ళినప్పుడు దేవుడు ఎప్పుడు మళ్ళీ చేయి విడవడు, నడిపిస్తాడు. ఆ విధంగా దేవుడు మనందరూ నడిపించాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.